ఓం గురుభ్యో నమః అండి. సాక్షాత్ నిన్న మా ఊర్లో యజ్ఞం అయింది. కొంచెం పెట్టాను కానీ వాయిస్ వినిపించలేదు. ప్రతీ నెల అమావాస్య యజ్ఞం అవుతుందండి. చక్కగా ప్రతీ నెల వెళ్ళి ఆ యజ్ఞం విలువ తెలియలేనంత వరకు వెళ్ళేసి వచ్చేసేవాళ్ళం. విలువ తెలిసిన తర్వాత ప్రతి యజ్ఞానికి కంపల్సరీగా అటెండ్ అవుతా. సాక్షాత్తు ఈ ప్రకృతిలో ఆ పార్వతీ పరమేశ్వరులు కూడా ఎంతో ఆ నారాయణుడు సాక్షాత్తు లక్ష్మీదేవిలాగా ఆది నుంచి వీళ్ళు చక్కగా ఉన్నారట. ఎందుకు అంటే ప్రకృతిలోని జగన్మాత లేతే ఈ యొక్క పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్తోత్రాలు కూడా చెప్పాను కదా, వటవృక్షం కింద మర్రి చెట్టు కింద అమ్మవారు ఉన్నారు అని చెప్పేసి. అలాగే సమస్త ప్రకృతిలో కూడాను మనం జీవిస్తున్నామంటే ఈ పంచభూతాలతో ఉన్న ప్రకృతిలో అమ్మవారు అయ్యవారు ఉండే ఆది నుంచి ఇంకా అంటే ఆది నుంచి అంటే ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నారట. ఈ జంట తత్వాలన్నమాట. ఈ రెండు ప్రకృతి పురుషులన్నమాట. ఇక్కడ జగన్మాత చక్కగా ఈ యొక్క రామకృష్ణ పరమహంస చక్కగా ఆ యొక్క కాళికాదేవిని ఉపాసన చేసుకున్నప్పుడు సాక్షాత్తు జగన్మాత మాట్లాడుతూ ఉండేది. ఆయన కూడా పెళ్లి చేసుకొని సంసారం చేస్తూ తన యొక్క భార్యని తో చక్కగా సంసారం చేస్తూ చక్కగా ఆ జగన్మాత ఉపాసన చేసేవారు. ఇక్కడ భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడో తపస్సులకు వెళ్ళిపోవడం కాదురా బాబు, ఇంట్లో ఉండి నువ్వు చక్కగా ఆధ్యాత్మిక జీవితం గడుపు అండి. ఆధ్యాత్మిక జీవితం అంటే సన్యాసం అయిపోమని లేదండి. చక్కగా మన జీవితంలో మనం ఉంటూ కర్మాచరణ అనుభవించమని చెప్తున్నాడు చక్కగా. దానివల్ల సాక్షాత్ ఇక్కడ ప్రకృతి పురుషులుగా పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉన్నారో అలాగే లక్ష్మీనారాయణులు అంటాం. అంతే కదా, భార్య లేనిదే భర్త లేదు, భర్త లేనిదే భార్య లేదు. ఈ ప్రకృతి పురుషులు ఇద్దరు జంట కవుల్లా ఉన్నారు. ప్రకృతి అంతా అనమాట. ఎందుకంటే మనిషి యొక్క జీవితం ప్రకృతి మీదే ఆధారపడి ఉంది. అమ్మ గర్భాన్ని మనం 9 నెలలు అద్దెకి తీసుకొని వచ్చిన దగ్గర నుంచి మనం ఇంకా నేల మీద చివరి దశ వరకు సాక్షాత్ ఆ భూమి మీదే ఆధారపడతాం. ఆ భూమాతే చక్కగా ఈ ప్రకృతి మాత. ఆ ప్రకృతి యజ్ఞం వెళ్తుంది. యజ్ఞం తాలూకు యొక్క సకల దేవతలకి ఆహారం వెళ్తుంది. దాని ద్వారా వర్షాలు పడుతున్నాయి చక్కగాను. ఆ పంటలు పండుతున్న ఆ పంటలకు కారణభూతమైంది ఈ జగన్మాత అయిన దైవీ ప్రకృతి. అలాగా ఆ ప్రకృతిని ఇచ్చిన ప్రతి ఆహారాన్ని మనం తింటున్నాం. వైశ్వానరుడుగా సాక్షాత్తు ఆ నారాయణుడు ఆ పరమేశ్వరుడు మనకి జీర్ణం చేస్తున్నాడు. ఇద్దరు కూడా ఈ శరీరం మనం పుట్టిన దగ్గర నుంచి మనం పెద్ద అయ్యే వరకు ఆ శరీరానికి ఆహారం ఈ ఇద్దరు భూతం అవుతున్నారు. ఇద్దరు అనమాట. అన్ని భూతాలకు అంటే భూతాలు అంటే సమస్త ప్రకృతిలో ఉన్న జీవరాశులు అండి. 84 లక్షల జీవరాశులు కూడా కాలు కింద మనం నడుస్తున్నప్పుడు ఎన్నో పడిపోతుంటాయి. అందుకనే ప్రకృతిలోని చీమలకు కానీ బయట ఉన్న పక్షులకు కానీ ఎంత అన్నం పెట్టమంటారు. తెలియక మన కాళ్ళు కింద ఎన్నో జీవులు అయిపోతున్నాయి. వాటి యొక్క అందుకే అటు పెడితే దానికి అక్కడ బ్యాలెన్స్ అవుతుంది అని దేవుడికి నివేదన చిన్న అన్నము కొంచెం నెయ్యి వేసి పప్పు వేసి పెట్టమంటారు. అది ఇంటికి మనకి కూడా మంచి వైబ్రేషన్ ఇస్తుందని ప్రతిదీ కూడా మనం నేర్చుకునేది సంచిది. అన్ని జై గురుదేవ్ అండి.